నమస్కారం. చిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సకాలంలో వినియోగించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర పథకాల అమలు పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ లోటుపాట్లను వెంటనే సరిదిద్దాలని సూచించారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన దిశ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. జిల్లా కలెక్టర్ సుప్రీందర్ పుణ్కర్తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగంపై మాట్లాడుతూ ఖరీఫ్ 2025లో జిల్లాలో 2,27,142 మంది రైతులకు 2,771.9 కోట్ల పంట రుణాలు మంజూరయ్యాయని, అలాగే పొలంబడి కార్యక్రమం కింద ఒక్కో యూనిట్కు 25 ఎకరాల చొప్పున రైతులకు శిక్షణ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 6.28 లక్షల వ్యయం జరిగినట్లు మంత్రి తెలిపారు. మట్టి ఆరోగ్య కార్డుల పంపిణీ 36,520 లక్ష్యానికి గాను 30,304 కార్డులు పూర్తయ్యాయని, మిగిలినవి రబీ సీజన్లో పూర్తి చేయాలని సూచించారు. త్రాగునీటి రంగంలో జల్ జీవన్ మిషన్ కింద జిల్లాలో 5,608 పనులు మంజూరయ్యాయని, వాటిలో 1,135 పనులు పూర్తయ్యాయని, మరో 2,024 పనులు ప్రస్తుతం ప్రగతిలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. రవాణా రోడ్లపై మాట్లాడుతూ జాతీయ రహదారులు, ఆర్ఎండ్బి, మున్సిపల్ రహదారుల నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని, అలాగే ట్రామా కేర్ సెంటర్ల నిర్వహణ మెరుగుపడితే ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, నరసనపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జడ్పీ సీఈఓతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రం గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పడినటువంటి ఆర్థిక కష్టాల నుంచి బయటికి తీసుకొని రావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా చేయూతనిస్తూ ఈరోజు గత 18 నెలల్లో కేంద్రం తాలూకా సహకారంతో అనేక కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకోగలిగాం. అందులో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, శ్రీకాకుళం జిల్లా, దీనికి అత్యధికంగా కార్యక్రమాలు ఇంకా చేయాల్సినటువంటి ఉన్నాయి. దాంట్లో కూడా మీరు చూసుకుంటే విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ రీజన్ కింద మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకంగా స్టడీ చేసి ఈ 9 జిల్లాలు మన శ్రీకాకుళం నుంచి ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి వరకు ఉన్నటువంటి కొత్త జిల్లాలన్నింటినీ కూడా కూడేసి ప్రతి ఒక్క జిల్లాలో అక్కడ ఏ క్లస్టర్స్, ఏ సెక్టర్స్, ఏ యొక్క ఇండస్ట్రీస్ ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేది ఆ ఎకనామిక్ రీజన్ ద్వారా చాలా పద్ధతిగా ఒక సర్వే నీతి ఆయోగ్ ద్వారా కూడా ఒక కార్యక్రమం చేసి ఆ రిపోర్ట్ని కూడా పబ్లిష్ చేశారు. ఆ రిపోర్ట్ని ఆధారంగా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో అందరి కలెక్టర్స్ సమక్షంలో ఈ యొక్క 9 జిల్లాలకి సంబంధించినటువంటి కలెక్టర్స్తో ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. మరి దాని ద్వారా ఆ ఇంపాక్ట్ని మన శ్రీకాకుళం జిల్లాలో ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాలు మనం చేయాలి. ముఖ్యంగా ఎకనామిక్ యాక్టివిటీ, మన తలసరి ఆదాయం కానీ, మన జీడిపి కానీ, ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ మనం సృష్టించాలి. దానికి సంబంధించి కేంద్రం, రాష్ట్రం తాలూకా సహకారం తీసుకొని ఆల్రెడీ అవుతున్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అది గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రజల వరకు చేరవేయడానికి ఈ యొక్క దిశ కమిటీ ద్వారా చర్చించినటువంటి అంశాలన్నీ కూడా వచ్చాయి. నేను కూడా కొన్ని ఇష్యూస్ని కూడా నేను నోట్ చేసుకున్నాను. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా మరి నేను కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకొని ఆ సమస్యలన్నీ కూడా క్లియర్ చేయడానికి నేను కూడా కృషి చేస్తాను. కానీ అల్టిమేట్గా మన అందరం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం మా తాలూకు ఉద్దేశం ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక పక్కన అగ్రికల్చర్ ఏదైతే అత్యధిక అగ్రికల్చర్ మనం ఇంప్రూవ్ చేయాలి. అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులందరూ కూడా దాని మీద ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం వాళ్ళకి సహకారం అందించాలనేది ఒక ఎత్తున. మరొక పక్కన కొత్తగా వస్తున్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే కల్పించాలి. ఈ 2 అంశాలు చాలా ప్రధానంగా దృష్టి పెట్టుకొని ఏ కార్యక్రమం చేసినా అది ఈ రెండింటి మీద దాని ప్రభావం చూపించే విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టెక్కిల్లోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన క్యూలైన్లు, త్రాగునీరు, మౌలిక వస్తువుల కల్పనలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. వేడుకల సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా రవాణా ఏర్పాట్లు, ప్రత్యేక దర్శనాలకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వైకుంఠ ఏకాదశి వేడుకలను భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఎస్సిఎస్ చైర్మన్ బాగాది శేషగిరిరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ పొన్కర్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జనవరి 1వ తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లు నూతన సంవత్సరం దృష్ట్యా అవ్వాతాతలకు డిసెంబర్ 31వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం ద్వారా పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. జిల్లాలో పెన్షన్ లబ్ధిదారులందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో పిఎంపి 63వ వార్షికోత్సవ వేడుకలు స్థానిక తోటపాలెం రోడ్లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వండాన సింహన్న అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎంపి అసోసియేషన్ వ్యవస్థాపకులైన డాక్టర్ ఆర్కే భరద్వాజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ హాజరయ్యి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య సంరక్షణకు పిఎంపీలు అందిస్తున్న కృషిని అభినందిస్తూ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను పల్లెల్లో ప్రజలకు అందేలా అవగాహన కల్పించాలని, మీ ట్రైనింగ్ ప్రోగ్రాం కంటిన్యూ చేయటకు ముఖ్యమంత్రి దృష్టికి తప్పక తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. అసోసియేషన్కి ఎక్కడైనా స్థలం కానీ భవనం కానీ ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. అనంతరం జరిగిన సదస్సులో విశాఖపట్నం చెందిన అపోలో క్యాన్సర్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం వెంకటరమణ, డాక్టర్ ప్రదీప్ వెంట్రపతిలు మాట్లాడుతూ క్యాన్సర్లను తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులభమని, క్యాన్సర్కి అది నూతన పద్ధతులు వచ్చాయని తెలియజేశారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నేత్రదానం ఏ విధంగా చేయాలి, ఎవరికి ఉపయోగపడుతుంది అనే విలువైన సమాచారాన్ని రెడ్ క్రాస్ సొసైటీ తరపున జిల్లా మేనేజర్ రమణ, టెక్నీషియన్ సుజాత వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వండాన సింహన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పిఎంపి అసోసియేషన్ ఆర్కే భరద్వాజ స్థాపించి నేటికి 63 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి మా అసోసియేషన్ తరపున తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నట్టు తెలిపారు. అనంతరం ట్రెజరర్ కె జనార్దన్ రావు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పిఎంపీలు పాల్గొన్నారు. డైలీ 24 అవర్స్ సర్వీస్ మీదే అలాంటి సర్వీసులో ఉండడమే కాకుండా ప్రభుత్వం పిలుపునిస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాధి మీద కానీ అవయవదాన వాటి మీద కూడా పెద్ద ఎత్తున మీరు పాల్గొనడం చాలా ఆనందించదగ్గ విషయం. గతంలో నాకు కూడా క్యాన్సర్ అవగాహన సదస్సుకి పిలవడం జరిగింది. ఈరోజు అవయవదానం కోసం కూడా మీరు పాల్గొంటున్నారని పిలవడం నాకు చాలా ఆనందం. దానికోసం ఒకరు క్యాన్సర్ తరపున మెడికల్ ఆంకాలజిస్ట్, ఒకరు రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఇద్దరు రావడం జరిగింది. వారికి పూర్తి అవగాహన దీనిపైన మనకి ఇస్తారు. అలాగే మీ గురించి ఇప్పుడే ప్రధాన కార్యదర్శిగా చెప్పినట్టు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. ఎందుకంటే ఎనీ టైం రాత్రి ఏ టైం అప్పుడు ఫోన్ చేసినా వచ్చి ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ కానీ మీరు ఇచ్చి వాళ్ళకి ప్రాపర్ వేలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇవన్నీ ఈరోజు ఇన్న కోట్ల మంది 140 కోట్లు దగ్గర భారతదేశం ఉన్న జనాభాకి ఈరోజు ఇంత చక్కగా ఆరోగ్యపరంగా అలా నడుస్తుందంటే కారణం దానికి బేస్ ముందుగా మీరే. ఎందుకంటే వైద్యులు పట్టణాల్లో కొన్ని ముఖ్యమైన నగరాల్లో ఉంటారు. వాళ్ళకి అనుసంధానం పబ్లిక్ ప్రజలకి, సామాన్య మానవులకి, వైద్యులకి మధ్య మీరు ఒక వారధం లాంటి వారు. సో ఈరోజు భారతదేశంలో ఈవెన్ కోవిడ్లో కానీ ఎంతో మంది భయపడి రావడం కూడా మీరు ఎంతో డేరింగ్తో అందరినీ ఎంతో మంది ప్రాణాలు కాపాడడంలో మీ భూమిక ప్రధానమైంది. మీరు నేను ఇప్పుడే ఫోటో చూశాను, రీసెంట్గా ముఖ్యమంత్రి కలిశారని. సో చాలా మంచి పని అయింది. చూశాను చాలా మంచి టీడీ జనార్దన్ గారి ద్వారా వెళ్ళారు. నాకు చాలా మంచి పని అయింది అది. సో నేను ఇది కోట్ చేయగలను. రేపు తప్పకుండా మీ తాలూకా ఇష్యూస్ని నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. మెయిన్ ఆరోగ్యం, విద్య, ఈ రెండు. విద్య కంటే ముఖ్యం ఆరోగ్యమే. ఆరోగ్యం అనేది లేకపోతే మొత్తం లేదు. సో ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆరోగ్య విద్యపైన దృష్టి పెడుతున్నాయి. సో దాంట్లో మీ తాలూకా పాత్ర చాలా అవసరం.
సో రేపు వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అని మనం ఒక డాక్యుమెంట్ పెట్టుకున్నాం. దాన్ని రీచ్ అవ్వాలంటే ముందు ఆరోగ్యం కూడా అందులో ముఖ్యం. ఆరోగ్యంగా ఆనందంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం, అభివృద్ధి చెందుతాం. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేదలకు వరంలా మారిందని, దరఖాస్తు చేయడమే ఆలస్యం భరోసా లభిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. ఎర్రమండలం మండలం గులుమూరు గ్రామానికి చెందిన సిగడాన ఆనందరావు తీవ్ర అనారోగ్యం పాలై కొద్ది రోజుల క్రితం మృతి చెందగా ఆ శోకానికి తోడు ఆసుపత్రి ఖర్చులు అధిక ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఆనందరావు భార్య సంప్రదించి పరిస్థితులు వివరించడంతో సీఎం సహాయ నిధికి కేంద్ర మంత్రి కార్యాలయం నుండి సిఫార్సు అందించారు. దీంతో ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం మంజూరైన 2,26,028 రూపాయల చెక్కును బాధితురాలు అనసూయకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అందించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. జనవరి నెలలో జరగబోయే రథసప్తమి ఉత్సవాలకు అరసవల్లి పరిసర కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు, హెల్త్ ఆఫీసర్, స్థానిక కూటమి నాయకులు సచివాలయం సిబ్బందితో కలిసి పర్యటించారు. ముఖ్యంగా కొయ్యాన కన్నయ్య కాలనీ, తెలుగు ముసలయ్య కాలనీ, కామేశ్వర నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రధానమైన సమస్యలను గుర్తించి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కాలువలు, రహదారుల నిర్మాణం, పాత కాలువల్లో పొడికితీతలు, భక్తులకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయుట, హెల్త్ పరంగా అరసవల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శించి మెరుగైన వసతులు కల్పించేందుకు గాను చర్యలు చేపట్టాలని, అలాగే కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆదేశించారు. కామేశ్వరి నగర్ కాలనీ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పరీక్షల్లో తక్షణం సరిదిద్దాలని విద్యుత్ అధికారులకు ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ నిత్యం పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశించారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్, భక్తుల రాకపోకలకు అవసరమైన పార్కింగ్ స్థలాలను, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి గుర్తించారు. ఈ పర్యటనలో టీడీపీ నాయకులు వంగటి రమణ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్స్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, స్థానిక కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేపు రాబోయే రథసప్తమి పండుగ సందర్భంగా, అలాగే అరసవిల్లో రేపు 4వ నెలలో పండగలు, సిరిమాను పండగలు ఇవన్నీ జరుగుతున్న సందర్భంగా ఇది 4వసారి ఇక్కడ క్షేత్రస్థాయిగా పరిశీలనకు రావడం జరిగింది. వెలం వీధి నుండి అక్కడ ఎస్సీ కాలనీ, బంపాటు వీధి ఇవన్నీతో పాటుగా అటు సాయినగర్, శ్రీలక్ష్మి నగరు, లక్ష్మీ నగరు, అలాగే లక్ష్మీ గార్డెను, ఆదిత్య నగరు, కామేశ్వరి నగరు, కొయ్యాన కన్నయ్య కాలనీ, కొయ్యాన ముసలయ్య కాలనీ ఇవన్నీ పరిశీలించారు. తెలుగు ముసలయ్య కాలనీ, తెలుగు కన్నయ్య కాలనీ ఇవన్నీ తిరగడం అయింది. అలాగే ఇక్కడ హాస్పిటల్, ప్రముఖ ప్రాథమిక హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి ఉంది. ఈ సెంటర్ కూడా ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదని చెప్పారు. అలాగే రజకులకి ఇక్కడ సరైన దోబిఘాట్ లేదని చెప్పారు. ఆ దోబిఘాటు ఇవన్నీ పరిశీలించాము. జనవరి 25వ తేదీన జరగనున్న రథసప్తమి పండుగ రోజున దాతలు దర్శనం చేసుకునే నిమిత్తం శ్రీ స్వామివారి దేవాలయమునకు జనవరి 6వ తేదీలోగా వివరాలను కార్యాలయంలో సమర్పించాలని ఈవో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేవస్థానంకి ఇచ్చిన వివరాలలో రసీదు వివరాలు, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు దేవస్థానం కార్యాలయం నందు కానీ 6302679236 నెంబర్కు వాట్సాప్ పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈవో సూచించారు. నగర సంకీర్తన అనేది భగవంతుని కీర్తిస్తూ ప్రజల శ్రేయస్సును కోరుతూ బ్రహ్మ ముహూర్తంలో విధుల్లో చేసే భక్తి ప్రదర్శన. సర్వేజన సుఖనో భవంతు అనే ఆరుక్తికి అనుగుణంగా సర్వ మానవ శ్రేయస్సును కోరుతూ నిర్వహించే నగర సంకీర్తన నేడు కనుమరుగైపోయింది. నేడు వాహనాల రణగుణ ధ్వనులు తప్ప గ్రామాన ప్రాతకాలంలో లయబద్ధంగా వినబడే కీర్తనలు ఇప్పుడు వినపడకుండా పోయాయి. నేటి యువతకు నగర సంకీర్తన అంటేనే తెలియని పరిస్థితి నెలకొంది. అయితే పెద్దపాడు పంచాయతీ, మృత్యుంజేశ్వర యువజన సంఘం, జనతా బాయ్స్ యువత, గ్రామస్తులు కొన్ని ఏళ్లుగా ఇక్కడ క్రమం తప్పకుండా సాగుతున్న నగర సంకీర్తన ఇక్కడ ఆధ్యాత్మికతకు అద్దం పడుతుంది. ప్రతిరోజు ఉదయం 4:30 ప్రారంభమయ్యే నగర సంకీర్తన గ్రామ వీధుల మీదుగా తబల, చిడతలు, మృతంగం లాంటి వాయిద్య పరికరాలతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించి ఉదయం 6 గంటల సమయంలో తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. ఉదయాన్నే భక్తి పాటలు పాడుకుంటూ నగర సంకీర్తన చేయడం వల్ల భక్తికి భక్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయని అంటున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షణకై ఐక్యంగా ఉద్యమించాలని
సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో కె మోహన్ రావు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది పేదలకు తోడుగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రామ్ రామ్ పలికిందని, ఈ పథకం స్థానంలో జీరామ్జీ పేరుతో కొత్త చట్టం చేసిందన్నారు. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు అని, గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, ఇప్పుడు 60% నిధులు కేంద్రంది కాగా 40% రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని, మొత్తం ఖర్చు జరిగిన తర్వాత కేంద్రం 60% నిధులు ఇస్తుందని చెప్తుందన్నారు. ఇది రాష్ట్రాలపై తీవ్రమైన ఆర్థిక భారం వేసి ఈ పథకం నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర అని ఆరోపించారు. పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా అరెస్టు చేయడాన్ని రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చాపడ వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఎస్ కృష్ణవేణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈశ్వరి, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బవిరి కృష్ణమూర్తి, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పాలాకి ప్రసాదరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లండ వెంకట్రావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెలవన రమణ, సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, పట్టణ సంక్షేమ సంఘం నాయకులు గోవర్ధన్ రావు, ఏఐవైఎఫ్ నాయకులు బొత్స సంతు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల సంఘం సంస్కర్త పొట్నూరు స్వామిబాబు జయంతి సందర్భంగా కిమ్స్ రోడ్లోని ఆయన విగ్రహానికి వైసీపీ బీసీ కళింగవేశ రాష్ట్ర అధ్యక్షుడు అందవరపు సూరిబాబు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్నూరు స్వామిబాబు చిన్ననాటి నుంచే అచంచలమైన దేశభక్తితో 1906వ సంవత్సరంలో వందే మాతరం ఉద్యమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారని తెలిపారు. అనంతరం స్వరాజ్యోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో క్రియాశీల పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. దళితులకు గ్రామ సముదాయ నిర్మాణం వంటి సమాజహిత కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వాణి విద్యాలయ కరస్పాండెంట్ అందవరపు ఆంజనేయులు, కోరాల రమేష్, పొట్నూరు తులసిరాం, సిల్లామణి, సూరు చంద్రశేఖర్, రామారావు, భాస్కర్ రావు, రాజు తదితరులు ఉన్నారు. ఢిల్లీ నుంచి పిలిపోస్తే రాజ్యసభ కోసం మరి పార్టీ గుర్తించి ఇవ్వాలి తప్ప నేను వెళ్ళడం అనే విషయంలో వెళ్ళలేదు. ఆయన రాజ్యసభే ఆయన ఒక త్యాగం, అంటే ఆయన త్యాగం. మనం కర్మ కార్యక్రమాలు చేయాలి తప్ప మనం ఏ రోజు కూడా పదవి కాల్చకూడదని ఆయన ఢిల్లీ కూడా వెళ్ళలేదు. వేరే గుర్తుగారని విశాఖపట్నం ఆయనకి రాజ్యసభ వచ్చింది. మరి అలాంటి గొప్పవాడు ఆయన. ఆ రోజుల్లోనే సముద్రం నుంచి వ్యాపారం చేశాడు ఆయన. ఎంతోమంది కవులకి ఎంతోమంది గొప్పవాళ్ళు ఆయనకి వచ్చారు. వారి కుటుంబం వారికి ఎక్కడ వారి ఆత్మకు శాంతి కలుగుతాయి, వారి ఆశీస్సులు వారికి ఉండాలా. ముఖ్యంగా కరిగిపోయిన బిడ్డల మీద ఆయన ఆశీస్సులు ఉండాలా. వారి లక్ష్యాలు, వారి సిద్ధాంతాలు తీసుకెళ్ళకుంటూ మరి వారి కోసం ఒక పుస్తకం ఇచ్చేసాం. ఆ పుస్తకం కూడా అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. మరి వారి యొక్క త్యాగానికి గుర్తుగా ఇప్పుడు కూడా వారి యొక్క సేవ, వారి యొక్క ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం. రిమ్స్ ఆసుపత్రిలో కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న యాజమాన్యాలను టెర్మినేట్ చేయాలని ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి, యూనియన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు గొల్లపల్లి రాజులు, బగాది శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రిమ్స్ గేటు వద్ద రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 నెలలుగా సెక్యూరిటీ గార్డ్స్కు వేతనాలు చెల్లించకుండా ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్న శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యంపై జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వేతనాల బకాయిలు జీవో ప్రకారం 18,600 రూపాయల వేతనాలు చెల్లించాలని కోరుతూ డిసెంబర్ 29, 30, 31 రిమ్స్ గేటు వద్ద 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామని, ఈ దీక్షలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు మామిడి క్రాంతి, జోగి వెంకటరమణ, దామోదర రవికుమార్, యూనియన్ ప్రధాన కార్యదర్శి దమ్మ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మొదలవలస రమేష్ను ఈరోజు స్పందన టీవీ ఎండీ దుప్పల వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మొదలవలస రమేష్కు అభినందనలు తెలిపి సాల్వతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం ఆనందంగా ఉందని, పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని కోరారు. పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చే పరిణామాల్లో ఎక్కువగా శ్వాసకోశకు సంబంధించి సమస్యలు ఎదురవుతున్నాయని, ఆయా బాధ్యతలను కాపాడడానికి పెద్దపేటకు చెందిన యాక్షన్ ఇన్ రూరల్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ సంస్థ ద్వారా డైరెక్టర్ నోక సన్యాసరావు సుమారు 10 లక్షల పైబడి విలువ చేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ నోక సన్యాసరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయని, ఆయా బాధ్యతలను కాపాడుకోవడానికి తక్షణం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు పి జగన్మోహన్ రావు, రెడ్ క్రాస్ ప్రతినిధులు కె సత్యనారాయణ, పి చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేయాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ వద్ద రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల సరళిని గణాంకాలతో వివరిస్తూ గత 2 ఏళ్లతో పోలిస్తే 2025లో ప్రమాదాల సంఖ్య ప్రాణ నష్టం కొంత మేరకు తగ్గుముఖం పట్టడం సానుకూల పరిణామమని ఎస్పీ పేర్కొన్నారు. 2023లో 810 కాగా ఉన్న ప్రమాదాలు 2024లో 889కి పెరిగినప్పటికీ ప్రస్తుత 2025 ఏడాదిలో డిసెంబర్ 25 నాటికి ఆ సంఖ్య 699కి తగ్గిందన్నారు. ముఖ్యంగా ఘోర ప్రమాదాల సంఖ్య గత 2 ఏళ్లలో 281, 279 ఉండగా ఈ ఏడాది ఇప్పటి వరకు 245కి తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశమని ఆయన వివరించారు. అయితే ప్రమాదాల్లో గాయపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వల్లనే అత్యధిక ప్రాణ నష్టం జరుగుతుందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. 2024 నవంబర్, 2025 మార్చ్, మే నెలల్లో ప్రాణ నష్టం ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఆయా సమయాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తి, జిల్లా రవాణా అధికారి ఎస్ విజయసారథి, R&B SE సత్యనారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మొదలవలస రమేష్ను ఈరోజు రాష్ట్ర తూర్పు కాపు రాష్ట్ర అధ్యక్షుడు మక్కా సాయిబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ సాలుతో సత్కరించారు. అనంతరం సాయిబాబు నాయుడు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం ఆనందంగా ఉందని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని కోరారు. శ్రీకాకుళం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా త్వరలో బాధ్యతలు తీసుకోనున్న మొదలవలస రమేష్ శనివారం కేంద్ర పౌరమైన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ఆయనను సాలువతో సత్కరించారు. భవిష్యత్తులో పార్లమెంటరీ పార్టీని సమర్థవంతంగా నడపాలని, రాబోయే ఎన్నికల్లో కూడా మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఓట్స్తో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఓట్స్ తినడానికి రుచికరమైనవి మాత్రమే కాదు, అనేక రకాల పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నుండి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటున్నారా, లేదా మీ చర్మం, జుట్టును మెరుగుపరచాలనుకుంటున్నారా? ఓట్స్ వాటన్నిటిలోనూ ప్రయోజనకరంగా ఉంటాయి. వాస్తవానికి ఓట్స్ ఒక రకమైన పల్స్. దీని శాస్త్రీయ నామం అవేనా సాటివా. ఇది పోయిషి కుటుంబానికి చెందినది. ఉదయం అల్పాహారంలో దీనిని తీసుకుంటే మీరు చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు. మీరు కూడా అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంటారు. ఓట్స్ కరిగే ఫైబర్ మంచి మూలం. ఇది గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి, ఇన్సులిన్ ప్రభావాన్ని సక్రియం చేయడానికి పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర మొత్తాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఓట్స్ తీసుకోవడం వలన గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఓట్స్లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా పనిచేస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. ఇది గుండె సమస్యలను దూరం ఉంచుతుంది. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇందులో విటమిన్ B, B6 మంచి మొత్తంలో ఉంటాయి. ఫోలేట్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఓట్స్లో కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, సిలికాన్ మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలకు మేలు చేస్తాయి. ఓట్స్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎక్కువసేపు అలసిపోయేలా చేయవు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.